నిండు శాసనసభలో సైతం ఆయన ఇష్టానుసారంగా మాట్లాడారని, చివరికి పాకిస్తాన్ వంటి సున్నితమైన విషయాన్ని కూడా తేలికగా తీసుకున్నారని ఆయన పాత వీడియోలతో ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ భౌగోళికంగా, సైన్యం పరంగా మన దేశం కన్నా చాలా చిన్నదని, కాశ్మీర్ లో నిత్యం సమస్యలున్నా భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ పని క్షణంలో పూర్తవుతుందని అప్పట్లో కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం ఏమీ చేయడం లేదనే వ్యాఖ్యానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, అయితే వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి కేసీఆర్ చెప్పినంత సులభం కాదు పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడం అనేది నిపుణుల అభిప్రాయం. పాకిస్తాన్ చిన్న దేశమే అయినప్పటికీ దానికి ఉగ్రవాదుల అండ ఉందని, అది ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని వారు పేర్కొంటున్నారు. దీనివల్లే సరిహద్దుల్లో హింస చోటు చేసుకుంటోందని వారు అంటారు. అంతేకాకుండా అమెరికా, చైనా వంటి దేశాలు తెర వెనుక పాకిస్తాన్ కు సహకారం అందిస్తున్నాయని, అందువల్లే ఆ దేశం అంతలా రెచ్చిపోతుందని వాస్తవ పరిస్థితిని వివరిస్తున్నారు. వాస్తవానికి రాజకీయాలు వేరు, దేశ భద్రత, అంతర్గత సమస్యలు వేరు.